ఓకే. సో ప్రతిసారి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఒక సోషల్ అవేర్‌నెస్ కోసం ఒక మంచి మెసేజ్ ఓరియెంట్‌తో ఒక సాంగ్ పెర్ఫార్మ్ చేస్తాం. సో ఈసారి సోషల్ మీడియా మన లైఫ్‌లోని ఎంత ప్రభావం చూపెడుతుంది అనేది ఒక అద్భుతమైన మెసేజ్‌తో మన ముందుకొస్తున్నారు పావని. సో ప్లీజ్ వెల్కమ్ హర్. నాన్నగారు నాకు ఇంటర్లో 97% వచ్చాయి. సిటీలో మంచి కాలేజ్లో మెరిట్ సీట్ దొరికింది. నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం తల్లి. నువ్వు వెళ్ళి చదువుకో అమ్మా, గొప్ప గొప్ప చదువులన్నీ చదువుకో. ఎలాగైనా కష్టపడి నిన్ను చదివించే బాధ్యత ఈ నాన్నదమ్మా, నా బంగారు తల్లి. సరే నాన్నగారు. ఎవరమ్మా నువ్వు? న్యూ జాయినింగా? అవును సార్, ఈరోజే కాలేజ్లో కొత్తగా చేరాను. స్టూడెంట్స్, ఈ అమ్మాయి కొత్త జాయినింగ్ అంట, వెళ్ళి పరిచయం చేసుకోండి. ఇది అమ్మాయి, వెళ్ళి సిలబస్ కలెక్ట్ చేసుకో. హాయ్, ఈ కొత్త అమ్మాయి చూసారా? పల్లెటూరు నుంచి వచ్చింది, చాలా క్యూట్ ఉంది కదా. ఓకే బాయ్, క్యాచ్ యు లేటర్. ఏంటిది? సోషల్ మీడియా గురించి నీకు తెలీదా? అవన్నీ ఏంటి? ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలాంటివే. అందులో నీకు అకౌంట్ లేదా? ఈ జనరేషన్లో ప్రపంచం మొత్తం నడుస్తున్నదే సోషల్ మీడియా వల్ల. పసిపిల్లల నుంచి పండ్లు ముసలుళ్ళ దాకా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు, తెలుసా? అవును, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పు? నాకు ఒక 5-6. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో చూస్తావా? చూపిస్తా. అమ్మో, 10 లక్షల మంది ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అమ్మో రామ రామ. నాకు బాయ్ ఫ్రెండ్ దొరికిందే సోషల్ మీడియాలో. చూడు, ఈ ఫోన్ ఇప్పించింది కూడా నా బాయ్ ఫ్రెండే. ఈ ఫోన్ ఎంతో తెలుసా? 1,00,000 రూపీస్. ₹1,00,000? అంతెందుకు, నా బ్యాంక్ బ్యాలెన్సే వాడు. ఒక్కసారి సోషల్ మీడియా లోకంలో దిగి చూడు, నీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. తనుతానై మురిపించేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కాలేజ్ స్టైల్, కాలేజ్ స్టైల్. College style, college style. సూపర్ ఫిగరు. అమ్మ నాన్న కంప్యూటర్ ముందు కూర్చొని డిజైన్ చేసి మరీ కన్నట్టున్నారు. అయ్యి బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసుగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ. ఇడియట్. ఆడ కూడా నేనే. ఐ లవ్ యూ. The number you have dialed is on another call. Please wait. ఎందుకు ఫోన్ రిసీవ్ చేయట్లేదు? నాట్ ఇంట్రెస్టెడ్. నేను వేరే అమ్మాయిని ఇష్టపడ్డాను.
మరి నేనేం చేశాను నీకు? నన్నెందుకు వదిలేసావు? అప్పుడు నాకు కూడా ఫాలోయింగ్ కావాల్సింది, అందుకే నేను వాడుకున్నా. అలా ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకన్నా ఫేమస్ అమ్మాయి దొరికింది. You know what, baby? Now she's top number 1 in social media. ఛీ, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. యు ఆర్ ఎ చీటర్. ఫేమస్ ఉంటే వెళ్ళిపోతావా? Hey, just go to hell, yeah. అయితే నేనేంటో ఇప్పుడు చూపిస్తా. ఐఎమ్ బ్రోకెన్. హే, ఎందుకు ఇలా స్టేటస్ పెడుతున్నా? అసలు ఏమైంది? వాడు నన్ను మోసం చేశాడు. సరే నువ్వు రా, నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా. నువ్వు అన్నీ మర్చిపోతావు. చాలా బాగుంటుంది. నమస్కారం, న్యూస్కి స్వాగతం. ఈ జనరేషన్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియా. అసలు సోషల్ మీడియా వల్ల ఎంత లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి. రీసెంట్గా ఒక అమ్మాయి హద్దులు దాటి డ్రగ్స్ అంటూ స్మోక్స్ అంటూ చేసిన ఘోరం మీరే చూడండి. రే రే, ఇది మన మాస్టర్ కూతురేనా? ఒకసారి చూడండి. ఏది చూపి చూపి. అవునరా, మన మాస్టర్ కూతురే. ఇక్కడ ఎలా ఉండేదో అక్కడ వెళ్ళి ఎలా తయారైపోయిందో చూడండి రా. మాస్టారు, మీ అమ్మాయి ఊరికి చాలా గొప్ప పేరు తీసుకొస్తుంది అన్నారు కదా, చాలా గొప్ప పని చేసింది. ఇదేనా గొప్ప? నాన్నగారు. ఎవరే నీకు నాన్న? నా కూతురు గురించి చాలా గొప్పలుగా చెప్పుకున్న ఈ ఊర్లో తల దించుకునేలా చేసేసావు కదనే. మన పరువు బజార్కి ఇడ్చావే. నా కూతురు గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుతుంటే సిగ్గుతో తల దించుకున్నానే. నువ్వు రేపటి నుంచి నన్ను నాన్న అని పిలవద్దు, నీ ముఖం కూడా నాకు చూపెట్టొద్దు. ఎందుకంటే నా కూతురు చచ్చింది, అంతే. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఇదా.
సోషల్ మీడియా వల్ల ఇవాళ మనకి ఎన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయో దానికన్నా డబుల్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ప్రపంచంలో సూసైడ్స్ చేసుకునే రీజన్స్ చూస్తే కనుక సోషల్ మీడియా వల్ల డిప్రెషన్ గురై సూసైడ్స్ చేసుకునే సెకండ్ ప్లేస్ లో ఉంది యాక్చువల్లీ. ఇట్ చేంజెస్ కంప్లీట్లీ ఫ్యామిలీస్ లైఫ్, ఇండివిజువల్స్ లైఫ్. సో దాన్ని చాలా క్లియర్ గా చాలా బాగా కళ్ళకు కట్టినట్టు పర్ఫామ్ చేశారు పావని గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడిపోయేటప్పటికి ఏమైందిరా అమ్మాయి అనుకున్నాం. మొత్తం అంత ఎమోషనల్ గా చేసింది ఆమె. ఇద్దరు జీవించారా, ఇద్దరు తండ్రి కూతుర్లు ఇద్దరు. ఇంద్రజ గారు, నాకు ఈ కాన్సెప్ట్ ఎంత నచ్చిందంటే ఇంకా చెప్పలేను, అంత నచ్చింది నాకు. నిజంగా చాలా నచ్చింది. కాన్సెప్ట్ సెలెక్ట్ చేసినందుకు కొరియోగ్రాఫర్ కి హ్యాట్స్ ఆఫ్. ఇంకొకటి ఏంటంటే బాబు కూడా బాబు నువ్వు చేసావా? నువ్వు బాబును మర్చిపోయింది కాక మళ్ళీ చేసావా అని అడిగా అక్కడ అట్టయ్యాం మేము. సారీ బట్ వాట్ ఏ కాన్సెప్ట్ మాస్టర్, సూపర్. అసలు కళ్ళకు కట్టినట్టు యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు యూత్ కి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ చూపించారు. ఎస్పెషల్లీ ద ఎమోషన్ పార్ట్. అసలు యూ డిడ్ లైక్ యూ నెయిల్డ్ ఇట్ యాక్చువల్లీ. భాస్కర్ వితౌట్ గ్లిజరిన్ కంటె తడ రావడం అనేది నాకు తెలిసి అతనికి ఎక్కడ ఏడుపు వచ్చిందంటే ఫస్ట్ ఆమె కూతురు అన్నప్పుడు ఏడుపు వచ్చింది. పావని, యు వాంట్ టు స్పీక్ అవుట్ సంథింగ్? థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ టుడే టు పర్ఫార్మ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ సో మచ్.